ఇప్పుడు పక్క దేశాల్లో చాలా వ్యత్యాసంగా వ్యవసాయం చేయటం ఆరంభించారు. కానీ దీని గురించి సైంటిస్ట్ ఏమంటున్నారంటే ఇదంతా ఏలియన్స్ ఆక్రమణమని. మొత్తం వ్యవసాయాల శ్రద్ధను దాని పక్క మారిందని తెలిసింది. ఆ వ్యవసాయం చేసే స్థలం ఓనర్ చాలా ప్రబలమయ్యాడు. ఇప్పుడు తను టీవీ ప్రోగ్రామ్ లో కూడా ఉన్నాడు. ఏంటి అడవి మనుషుల జీవితమా? అరే ఏంట్రా ఇది, మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది. ఈ ఫోన్ కాల్ తప్పకుండా నా బాస్ దగ్గర నుంచి వచ్చుంటుంది. ఎవరు? నన్నే ఎవరైనా అడుగుతున్నావా? నీ బాస్ మాట్లాడుతున్నాను. ఎందుకు ఫోన్ తీయలేదు? నన్ను క్షమించండి, నేను తెలియకుండా చేసేసాను. ఏంటంటే అప్పుడు నేను బాత్రూంలో ఉన్నాను. నా దగ్గర అబద్ధం చెప్పకు. చెట్టు ఎక్కడా? ఇంతవరకు ఒక్క చెట్టు కూడా నువ్వు పంపలేదు. నా ఆరోగ్యం అంతగా బాగోలేదు, కానీ ఇప్పుడు నేను బాగున్నా. మీకు నేను చాలా చెట్టుల్ని నరికి పంపుతా, సరేనా? ఏం మాట్లాడుతున్నావు? మర్యాదగా చెట్లని పంపు, లేకపోతే అంతే. సరే బాస్. త్వరగా, లేకపోతే నిన్ను పనిలో నుంచి తీసేస్తాను. నా బాస్ నన్ను కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వడు. ఇది తాగండి, తర్వాత శక్తివంతంగా మారిపోతారు. వీళ్ళు చేసే పని ఎంత ఈజీగా ఉంది, ఇదంతా చాలా ఓవర్. ఆ వ్యవసాయం చేసే స్థలం ఓనర్ చాలా ప్రబలమయ్యాడు. ఇప్పుడు తను టీవీ ప్రోగ్రామ్ లో కూడా ఉన్నాడు. బాగానే ఉంది. నేను కొత్తగా ఒక గుర్తింపుని పెట్టబోతున్నా, అది కూడా ఈ అడవిలోనే. మంచి ఐడియా. ఆ తర్వాత మీడియా వాళ్ళందరూ నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వస్తూ ఉంటారు. ఆ తర్వాత నేను చాలా పాపులర్ అయిపోతాను. ఆ తర్వాత నా లైఫే మారిపోతుంది. ఈ చైన్స్ అని పట్టుకొని చెట్టులు మొత్తాన్ని నేను నరికేశాను. నేను గొప్ప ధనవంతుడిని అవుతాను. నా పొలం కాస్త డిఫరెంట్ గా తెలియాలి. అది ఎలా ఉండాలంటే చూడడానికి నాలా ఉండాలి. కొద్ది రోజులుగా విక్కు కనపడలేదే. ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నాడా ఏంటి? ఆ లాగర్ విక్ ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉన్నాం. వాడు ఊరికే ఉండడు, వాడి గురించి నాకు తెలుసు. నిజమే, నాకు నీ గురించి తెలుసు. నా తమ్ముడు మన చెప్పిన నోరు లేదంతలే కూడా చేశాడు. ఇక్కడికి వచ్చి చెట్టులు నరుకుతున్నావు. ఇంకోసారి చెట్టులు నరకడానికి వస్తే నీ చెయ్యి వెనకొడతాడు. వాడు ఎలా పరిగెత్తాడో చూసావు కదా. వాడు మారడనుకుంటా. తమ్ముడు రా. వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఎటు వెళ్ళాడు? పాపం, వాడు చెట్టునంతా నరికేశాడు. ఎందుకు వాడు అలా చేస్తున్నాడు? మనసుకు బాధగా ఉంది. లాగర్ విక్ ఈ అడవిని నాశనం చేస్తాడు. నేను వదలను. వాడికి అంత తిమురా. పడుకో, నేను వాడిని పట్టుకుంటా. అరే ఏంటి, నేను చాలా టైర్డ్ అయిపోయాను. అన్నయ్య కాస్త ఆగురా, నేను రెస్ట్ తీసుకుని వస్తాను. వాడు ఇప్పుడు చెట్టు నరుకుతూ ఉన్నాడు. చాలా వింతగా ఉంది. ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తున్నానంటే, ఇప్పుడంతా నా ప్లాన్ ప్రకారమే జరుగుతూ ఉంది. ఇదేలాగా అన్ని జరుగుతూ ఉన్నిందంటే త్వరగా ఈ అడవి నాకు సొంతం అవుతుంది. ఆ తర్వాత అద్భుతంగా ఉంటుంది. అరే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నా డ్రాయింగ్ ఎక్కడికి వెళ్ళింది? మరి ఎదుగా నా దగ్గరకు వచ్చేసేయండి. పద వచ్చాయి. ఎగురుతూ వాళ్ళకు నా దగ్గరకు వచ్చేసాయి. అది ఎక్కడికి వెళ్ళింది? సరే, ఇదేంటి? అది వదులుదాం. ఆ డ్రాయింగ్ నా మనసులో అలాగే ఉండిపోయింది. సరే, వెళ్ళి పని చూద్దాం. అన్నయ్య,
పరిగెత్తి పరిగెత్తి టైర్డ్ గా ఉంది. ఇలాగే వెళ్తే మనం వాడిని కనిపెట్టలేము. దిగులు పడొద్దు, మనం ఎవిడెన్స్ వెతుక్కుంటూ వెళ్తున్నాం. మనం వాడి కోసం వెయిట్ చేస్తే చాలా టైం అవుతుంది. ఏమంటున్నావు? నా కంటికి ఏమీ కనిపించలేదు. ఏమైంది? లక్కాని ఇలా డ్రాయింగ్ చేశారు, కామెడీగా ఉంది. దీన్ని కాస్త చూడు, ఎవడో ఒకడు గీస్తానని చెప్పి ఇలా చేసి పెట్టాడు. ఒక్క నిమిషం బాగు తమ్ముడు. ఇంతకు ముందే ఇది చూసినట్టు ఉందే. ఓ, నాకు గుర్తొచ్చింది, ఇది లక్కా రాసిందే. లక్కానా? వాడు దీంతో ఏం చేస్తాడు? ఆ రోజు ఈ డ్రాయింగ్ తోనే వాడు ఏదో చేస్తూ ఉన్నాడు. ఇలా చూడు, ఈ ఫోటోకి తగినట్టుగా వాడు చెట్లు నరుగుతూ ఉన్నాడు. అర్థమైందా? ఓ, నువ్వేమంటున్నావు? అడవిలో ఉన్న చెట్లని గుర్తు కోసం కట్ చేస్తున్నాడు అంటున్నావా? వాడిని ఏం చేద్దాం? అవి ఇంకొక పిచ్చోడు. ఈ డ్రాయింగ్ సహాయంతో వాడిని ఈజీగా మనం పట్టుకోవచ్చురా. ఓ, సూపర్ గా చెప్పేవాడి అయ్యా, అద్భుతం. అద్భుతం. ముందు ఈ చెట్టు నరకాలి. ఇది నరకొచ్చా? ఇది నరకొచ్చా? నీ దగ్గర నుంచి మొదలు పెడతాను. రే లక్క, మళ్ళీ ఆ తప్పు చెయ్యకురా. ఎలుకమంటే చెట్టు నరకడానికి మొదలు పెట్టలేదు, అంతలో వచ్చేసారేంటి? వద్దు, నన్ను కొట్టొద్దు. తీసుకో. ఇది నా టర్న్. నన్ను వదులన్నయ్యా, ఈ రోజు వాడికి ఒక గుణపాఠం నేర్పాలి. నువ్వు ఒకసారి ఆలోచించు. మన దగ్గర ఇది ఉంది కదా, అందువల్ల వాడి వెనక వెళ్ళాల్సిన అవసరం లేదు. పద, మనం వెళ్ళి వాడిని వేరేలా పట్టుకుందాం. ఇంత ఈజీగా వాళ్ళకి ఎలా నేను ఉండే చోటు తెలిసిందే. ఇది మామూలుగా జరిగినట్టుగా ఉండొచ్చు. సరే, మనం ఇంకో చోటుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. నీ జీవితం ఇంతటితో అయిపోయింది. సరే, మొదలు పెట్టచ్చు. ఎందుకు ఎలా చేస్తున్నారు? మిమ్మల్ని వదిలిపెట్టను. మీకు ఇదంతా కావాల్సిందా? ఈసారి నేను మిమ్మల్ని ఓడించేశాను కదా, ఇంకా నన్ను ఎవరు అసలు ఆపలేరు. ఏంటది? ఎవరు రాదే? దయచేసి ముందుకు రండి. ఏంటి ఫ్రూట్స్ అంతా పైన పడుతున్నా? ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు నన్ను వదలట్లేదు. ఏంటి నా డ్రాయింగ్? నేను చెప్పేది బాగా వినండి. ఈ ఆటలు ఇంతటితో ఆపేద్దాం. దీన్ని నేను ఇంకో మెథడ్ లో ఫాలో అవుతాను. వీడిని ఇప్పుడు ఏం చేద్దాం రా? చూడండి, పట్టుకో. ఏమో, నేను ఫాలో చేసుకొని వస్తాను. ఆగురా, వదలదు. పట్టుకో తమ్ముడు. ఆ ఎలుక బంటుల వల్ల నా జీవితమే మారిపోతుందా? నిన్న ఒక జంగల్ ట్రావెలర్ ఎలుకబంట్లు జీవిస్తున్న అడవుల్లో ఓ విచిత్రమైన వ్యవసాయం ల్యాండ్ ని చూశారు.
తను ఇప్పుడు మా దగ్గరే ఉన్నాడు. అరే ఈ క్రాప్ సర్కిల్ ఎక్కడికి వచ్చింది? నేను ఇక్కడికి డ్రాయింగ్ చేయడానికే వచ్చాను. అప్పుడే నేను మీకు బుద్ధి లేదా? అది రెడీ చేసిందే నేనేరా.